హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తు ప్రభువారిని భోజనానికి పిలిచాడు. ఎవరిని? స్తోత్రం చెప్పండి అన్న, రెండు చేతులు ఎత్తి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుని భోజనానికి పిలిచాడు. పిలిచిన తర్వాత, ప్రభువా ఈరోజు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో అడుగుపెట్టి నువ్వు భోజనం చేస్తే మాకు ఎంత ఆశీర్వాదం ఉంటుందో అని చెప్పి పిలిచాడు. పిలిచిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు సరేనయ్యా, నేను మీ ఇంటికి పలాని టైంకి వస్తాను అని చెప్పారు. ఏ టైంకి వస్తావు ప్రభు అంటే, పలాని సాయంత్రం 6:30కు లేదా 7 గంటలకు ఏదో ఒక టైం చెప్పేశాడు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, పలాని టైంకి వస్తాను, ఒక 7 గంటలకు వస్తాను అనుకుందాం. ఎంత టైం చెప్పాడో తెలియదు. రేయ్, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు మన ఇంటికి వస్తున్నారంట. అమ్మా, భార్యతో చెప్తున్నాడు ఆ పరిసయ్యుడు, పిల్లలతో చెప్తున్నాడు, కూతుర్లతో కొడుకులతో చెప్తున్నారు. రే, అణిగి మణిగి ఉండండి రా, ఇన్ని రోజుల్లాగా సిదుగు చేయకండి రా, గందరగోళం చేయకండి రా, కాస్త పరువు పోతుందిరా, మర్యాద పోతుందిరా, నా మాట విని కాస్త కుదురుగా ఉండండి రా అని చెప్పి కొడుకులకు, భార్యకు, పిల్లలకు చెప్తా ఉన్నా, కుదురుగా ఉండమని. ఇక యేసు ప్రభు వెళ్ళే ముందు అన్ని ఐటమ్స్లు తయారు చేసి సిద్ధం చేశారు. ప్రభువారు వస్తాను అన్న టైంకు కరెక్ట్గా వెళ్ళిపోయాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అవునంటే అవును, కాదంటే కాదు. నీతిమంతుడు ప్రమాణము చేస్తే నష్టము కలిగినా కూడా మాట తప్పడు. ఇది లేఖనంలో ఉన్నటువంటి మాటలు. ఇక వాళ్ళన్ని ఐటమ్స్లు తయారు చేసి ఎదురు చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు పలానా టైంకి వస్తానన్నారు కదా, ఇంకొక 15 నిమిషాలు ఉందిరా, మీరంతా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుండి, సాపేసేసేయండి, కుర్చీలు వేసేసేయండి, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుంటారు, ఆయన రాగానే ప్రార్థన స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అనుకోని రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేసారు ఆ ఇంటికి. ఎందుకు? ఆయన భోజనానికి పిలిచాడు కదా యేసు ప్రభు వారిని. చూడండి, మన బైబిల్లో నుంచి 7వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని ఆయనను అడిగెను. ఎవరిని అడిగారు? యేసుక్రీస్తు ప్రభు వారిని. మీరు మాతో కూడా భోజనం చేయాలయ్యా అని అడిగారు. అడగగానే యేసయ్య ఏం చెప్పాడు? సరేనయ్యా, మీ ఇంటికి వస్తాను అన్నాడు. అన్న టైంకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అంత ప్రార్థన అంతా ముగిసిపోయింది. అందరి కొరకు ప్రార్థన చేశారు. చేసిన తర్వాత ఇక భోజనానికి కూర్చున్నారు. భోజనానికి కూర్చున్న తర్వాత ఆ ఊర్లో ఒక అమ్మాయి ఉంది. ఇక్కడ పాటలు పాడడము, చప్పట్లు కొట్టడము, స్తుతించడము, ఆ శబ్దం వినబడగానే పక్కలను అడిగింది, అమ్మ మరి ఏం జరుగుతుంది ఆ ఇంట్లో, ఏంటిది అదంటే, ఇదిగో పలాని యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రాంతానికి వచ్చాడు అన్నారు. అరే ఆ యేసు ప్రభువా, కళ్ళు లేని వాళ్ళకు కళ్ళు ఇచ్చాడే, మాటలు రాని వాళ్లకు మాటలను వచ్చేటట్లు చేశాడే, కుంటి వాళ్లను నడిపించాడే, చెవిటి వాళ్లకు వినేటట్లు చేశాడే, కుష్టి రోగులను బాగు చేశాడే, ఆ యేసు ప్రభువారా అనగానే అదే యేసు ప్రభు గారు. అయితే నా పాపములు కూడా క్షమిస్తాడేమో అని చెప్పి ఆ తల్లి ఆ ప్రాంతములో నుంచి అత్తరు బుడ్డి చేతులు పట్టుకొని పరుగును వస్తూ ఉంది. ఎవరి దగ్గరికి వస్తుందమ్మా? యేసయ్య దగ్గరికి వస్తుంది. స్తోత్రం చెప్పండి అన్న గట్టిగా.
హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దగ్గరికి పరుగు పరుగున పరుగు పరుగున పరుగు పరుగున పరుగులు తీస్తూ వస్తుంది, పరుగులు తీస్తూ వస్తుంది, పరుగులు తీస్తూ వస్తుంది, పరుగులు తీస్తూ వస్తుంది. ప్రియులరా, యేసు అనగానే, మన ఆత్మీయ జీవితంలో కూడికలు అనగానే, ప్రార్థనలు అనగానే పరుగులు తీస్తూ ప్రభు దగ్గరికి రావాలి. ఈ సంవత్సరంలో ఒక ఆదివారం ప్రార్థనకు వస్తే సరిపోతుందంటావా? ఒక ఉపవాస ప్రార్థనకు వస్తే సరిపోతుందంటావా? ఇది పరిశుద్ధులకు తగినది కాదండి. పరిశుద్ధులకు తగినది ఏంటిదంటే కొందరు మానుకొనుచున్నట్లు మీరు మానకూడదు. అందుకే వాళ్ళు అనేక యోదయ దేశము నుండి, జెరూసలేము నుండి, సముద్ర తీరం పట్టణముల నుండి అనేకులు గుంపులుగా మైదానం అంతా వరద పొర్లుకొని వచ్చినట్లు యేసయ్య పాదాల దగ్గర కూర్చొని పడి ఉన్నారంట. దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఎక్కడో ఉండి, అన్నా మా ఆయన కోసం ప్రార్థన చేపి అన్నా అంటారు. సరేమ్మా, ఏం జరిగింది మీ ఆయనకంటే, ఏం లేదయ్యా వ్యాపారానికి వెళ్ళాడు అని చెప్తారు. మీ ఆయన వ్యాపారానికి వెళ్తే మీ సంఘం ప్రార్థన చేయాలా? మా ఆవిడ కోసం ప్రార్థన చేయమనన్నా అంటారు. ఏమైంది బాబు మీ ఆవిడకు, మీ ఆమెకి ఏమైందంటే చుట్టాల దగ్గరికి వెళ్ళిందన్నా అంటే, చుట్టాల దగ్గరికి వెళ్తే ప్రార్థన చేయాలా? ఎప్పుడు ప్రార్థన చేయాలో తెలుసా? అయ్యా మా పిల్లల కోసం ప్రార్థన చేయన్నా, ఏమైందమ్మా మీ పిల్లలకు? మా పిల్లలు పార్కులకు వెళ్ళారన్నా, పార్కులు వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా? ఎవరి కోసం ప్రార్థన చేయాలి? నువ్వు లేవలేని స్థితిలో ఉంటే, నువ్వు నడవలేని స్థితిలో ఉంటే, నువ్వు కూర్చొని లేని స్థితిలో ఉంటే, అనారోగ్యంతో సాప మీద పడి నువ్వు అల్లాడిపోతూ ఉంటే, దేవుని దగ్గరికి రావడానికి నీకు అవకాశం లేకపోతే, అటువంటి వాళ్ళ గురించి కబురు పెట్టు, అటువంటి వాళ్ళ గురించి చెప్పు. అప్పుడు సంఘం ప్రార్థన చేస్తుంది, సంఘము కన్నీళ్లు గారుస్తుంది, సంఘము ఆవేదనతో ప్రార్థన చేస్తుంది. ప్రభువా, పలాని అన్న శాప మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు, అందుకే ఈరోజు నీ దగ్గరికి రాలేదు ప్రభువా, తనను ముట్టి స్వస్థపరచు అని ప్రార్థన చేస్తే అది దేవుడు వింటాడు. పలాని అక్క నడవలేని స్థితిలో ఉంది ప్రభువా, ఆమె కోసము ప్రార్థన చేస్తున్నాం, ఆమెను ముట్టు తండ్రి అంటే దేవుడు ఆ ప్రార్థన వింటాడు. ఆంబోతుల్లాగా తినుకుంటూ నీ కుమారులు తిరుగుతూ ఉంటారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయమని చెప్తూ ఉంటారు వీళ్ళు. వ్యాపారానికి వెళ్తాడు వీడు, ఈమె వచ్చి అయ్యా మా ఆయన కోసం ప్రార్థన చేయి. ఏం ఘనకార్యం చేస్తున్నాడు మీ ఆయన? దేవునికి దూరంగా ఉండి నీ లోక సంబంధమైన విధానములో నువ్వు తిరుగుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని దగ్గరికి రావడం నేర్చుకో, అప్పుడు ఆయన నీ యొద్దకు వస్తాడు.